ఎవడు పోయాడు? ఎవరు పోయారు? ఎక్కువ మాట్లాడితే నువ్వు పోతావు. మరి విక్కీ? డోంట్ వరీ రమ్య, విక్కీ కాకపోతే ఇంకొకడు. నీకు తెలియందేముంది, ఈ ప్రపంచంలో మగవాళ్ళు దొరకడం పెద్ద సమస్య ఏం కాదు. ఓ హలో, సమస్య మగవాళ్ళు దొరకడం కాదు, మగవాళ్లే సమస్య. ఒకరికి లైఫ్ లో లాజిక్ కావాలి. డబ్బుతో ఆర్ట్ కొనొచ్చు కానీ ఆర్టిస్ట్ ని కొనలేనన్న చిన్న లాజిక్ మిస్ అవుతారు. ఇంకొకరు డేట్ కి వచ్చి ఆ వర్చువల్ రియాలిటీ గేమ్స్ తో ఆడతారు. వర్చువల్ అంటే వర్చువల్ అని, రియల్ అంటే రియల్ అని క్లారిటీ లేక కన్ఫ్యూజ్ అయి వీళ్ళు రియాలిటీని కూడా వర్చువల్ లోకి తీసుకెళ్తున్నారు. ఇదిలా ఉంచితే వీళ్ళకున్న కష్టాలు పాపం లేని ఎమోషన్లు అన్ని అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకు గుర్తొస్తాయి? ఎందుకంటే లవ్ అనేది మగవాళ్ళకి వర్బ్ మాత్రమే, లవ్ అనేది నౌన్ కూడా. అందుకనేమో అమ్మాయిల దగ్గర వీళ్ళు గ్రామర్ మర్చిపోయి ఓన్లీ కామాలతో ముందుకెళ్తారు. అది సరే, కొంతమంది మగవాళ్ళకి ఎక్కడే పంచాలో తెలీదు. పబ్కొచ్చి పనిచేస్తారు, ఆఫీస్కొచ్చి డాన్స్ చేస్తారు. ఇంకా పురాణాలకొస్తే సృష్టికి మూలకారకులు త్రిమూర్తులు అంటారు. అంటే ఎవరు? మగవాళ్ళు. పంచభూతాలలో నలుగురు మగవాళ్ళు, భూదేవి ఒక్కతే ఆడది. సూర్యుడు చంద్రుడు మగవాళ్ళని పెట్టుకుని భూదేవని ఆడదాన్ని పెట్టారు. అక్కడి నుంచి తొక్కుడు మొదలైంది. పైన మగవాడు, కింద ఆడది. రామాయణం, మహాభారతం, పురాణాలు, ఇన్ని పెద్ద పెద్ద కథలు, కవితలు రాసిందంతా మగవాళ్లే కదా. ఆడవాళ్ళు ఎందుకు రాయలేకపోయారు? నేను చెప్తా. వీళ్ళకి వండి పెడితే తిండి పెడితే ఉండిపోయారు కాబట్టి. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఈ మగవాళ్ళు బ్లూటూత్ లో ఒక్క డివైస్ కి కనెక్ట్ కాకుండా వైఫై లో ఒకే టైంలో మల్టిపుల్ డివైసెస్ కి కనెక్ట్ అయి ఏదో మాయ చేసి మేనేజ్ చేద్దాం అనుకుంటారు. ఇలాంటి ఐటమ్ గాల్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నా. సైకాలజీ, మైథాలజీ, టెక్నాలజీ కలిపి ఏం కడిగావే. ఆ వికీ పోయాడన్న బాధలో ఇది వికీపీడియా మొత్తం కక్కేసింది. ఓ ఇద్దా. What's wrong with you? Let's go. Tanya, please. Just leave me. Is it her? I knew it. చీకొట్టి వెళ్ళిపోయినా కూడా తన గురించి ఆలోచిస్తున్నావా? ఆఫీస్లో లవ్ అండ్ కెరియర్ కలిపితే ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నాను. అదే జరిగింది. దానివల్లనే ఈ సిచ్యువేషన్. ఇదంతా సెట్ చేయాలంటే అమెరికా వెళ్ళటం తప్పదు. రమ్య నీ మనసులో ఉన్నప్పుడు నా మీద ఇంట్రెస్ట్ చూపించడం దేనికి? ఈ గిఫ్ట్స్ ఇవ్వడం దేనికి? నేనా? మరి ఇంకెవరు? ఎందుకు చేసావు ఇదంతా? నువ్వు నా వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ కొట్టేశావు, నా క్లయింట్స్ని తీసుకున్నావు, నా బెస్ట్ టీం మెంబర్ రమ్యని నీ టీంలో పెట్టుకున్నావు. నాకు నీ నెక్స్ట్ స్టెప్ నన్ను తీసేస్తావు అనిపించింది, అందుకే చేశాను. అందుకే శీతల్ని దాచాను. నేను అడుగుతుంది శీతల్ గురించి కాదు, ఈ గిఫ్ట్స్ గురించి. గిఫ్టా? నువ్వు కాకుండా ఇంకెవరు పంపారు? నాకేం తెలీదు. ఆఫీస్లో అను చేతులు లాంటి కవర్ ఒకసారి చూశాను. అనువా? Anu, stop! I need to talk to you. ఏంటిది? ఎందుకు చేసావు ఇదంతా? చెప్పడానికి నాకు భయం లేదు, వినడానికి నీకు ధైర్యం ఉందా? నాకు తెలుసు, మెన్ ఆర్ నాట్ పర్ఫెక్ట్. ఇన్ఫాక్ట్ మెన్ ఆర్ డాగ్స్. ఈ విషయంలో అమాయకురాలు రమ్య. ఐ వాంట్ టు ప్రొటెక్ట్ హర్.
పిచ్చిగా నిన్ను ప్రేమిస్తుంటే నీకు కనపడలేదు. ఎన్ని విధాలుగా తన లవ్ ఎక్స్ప్రెస్ చేసినా నువ్వు చూడలేకపోయావు. రమ్య తన పెయింటింగ్స్ లా ప్యూర్ అండ్ బ్యూటిఫుల్. తన జీవితంలో వచ్చే వాళ్ళు రెయిన్బోలా కలర్స్ యాడ్ చేయాలని నేను అనుకోవడం తప్ప. కానీ నువ్వు గ్రేట్ ఓన్ యాడ్ చేసావు. తాన్యతో తిరిగావు, రమ్యతో 2 టైమింగ్ చేసావు. నేను 2 టైమింగ్ చెయ్యలేదు. స్టాప్. నువ్వు రమ్యకి కరెక్ట్ కాదు. అందుకే ఈ గిఫ్ట్స్ పంపించాను. నీది తాన్యది ప్రేమ నిజమై ఉంటే నువ్వు తాన్యతో వెళ్ళిపోయేవాడివి. కొంచెం బాధపడినా రమ్య ఇస్ సేఫ్. నీలాంటి వాళ్ళు తేల్చరని ఈ గిఫ్ట్స్ తో నీ డిసిషన్ ని ఫోర్స్ చేశాను. అయినా నీకు ఇవన్నీ ఏం అర్థం కావు. యూ డోంట్ డిజర్వ్ రమ్య. తానే అనితో వచ్చింది గిఫ్ట్స్ వల్ల. పాపం రమ్యకు ఒక గిఫ్ట్ ఇవ్వకపోయినా తనను తాను మర్చిపోయేలా నిన్ను పిచ్చిగా ప్రేమించింది. కెరియర్లో సక్సెస్ అవ్వాలంటే ఆఫీస్లో లవ్ ఉండకూడదు అనుకున్నాను. దట్ ఈస్ సో స్టూపిడ్. రమ్యతో ప్రేమలో పడ్డా. నన్ను నేను తప్పించుకోవడానికి ఐఎమ్ సీయింగ్ తాన్య అని రమ్యతో చెప్పా. నువ్వు నీ తరఫు నుంచి ఆలోచించావు, రమ్య సైడ్ నుంచి ఆలోచించలేదు. రమ్య లేకపోతే నేను లేను. నేను లేకపోతే నాకు ఈ కెరియరే అనవసరం. ఇప్పుడు ఎలాగో రమ్య కంపెనీలో లేదు, ఇంకేం ప్రాబ్లం? అనుకోలేదు రమ్యాని తాన్యాని ఇద్దరిని హర్ట్ చేస్తానని. నువ్వు సారీ చెప్పినా వినే సిచ్యువేషన్ లో లేదు రమ్య. తెలుసు. రమ్యాని ఒప్పించాలంటే తాన్యాకి నో చెప్పాలి. రమ్య ముందు. నీకు చెప్పే ధైర్యం ఉందా? నేను రమ్యకు సరైన పార్ట్నర్ అని రమ్యకు తాన్యతో చెప్పించాలి. అది జరిగే పనేనా? ఇంపాసిబుల్. నాకు రమ్య అడ్రస్ ఇస్తావా? కమ్. ఆర్ట్ కోసం వెళ్ళిందని తన అందరికీ చెప్పింది. కానీ నాకు తెలుసు తన హార్ట్ బ్రేక్ అయి వెళ్ళిందని. నువ్వు వస్తావని తనకి ఇంకా నమ్మకం ఉందేమో, అందుకే నీకోసం ఈ బాక్స్ వదిలి వెళ్ళింది. నీతో స్పెండ్ చేసిన ప్రతి మూమెంట్కి ఒక రెయిన్ చెక్ రాసుకుంది. కానీ నీకిచ్చే ఛాన్స్ నువ్వు తనకివ్వలేదు. శాంతినికేతన్, కోల్కతా, ఇండియా. ఎవరు చెప్పారట ఇండియాలోనే వార్మ్త్ ఉందని, ఇండియాలోనే వైబ్రెన్సీ ఉందని, ఇండియన్ యూనివర్సిటీస్ ఆర్ నో లెస్ అని, ఇండియన్ ప్రొఫెసర్స్ ఆర్ నో లెస్ అని, ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ నో లెస్ అని. బాయ్. ఏం చేస్తాడంటావు? నేనే విక్కినైతే I am sorry. I kept you waiting. నీ ప్రేమను గుర్తించలేదు. నన్ను చేరదీస్తావో చంపదెబ్బలేస్తావో నీ ఇష్టం. నేను మాత్రం నేను వదలను. ఐఎమ్ ఆల్ యోర్స్. ఓ సో స్వీట్. లైఫ్ని సెలబ్రేట్ చేసే ప్రతి ఒక్కరు సెలబ్రిటీనే. I'm still a what? Wife and Gopi's girlfriend. Will you marry me? Of course. Congrats. Vicky, this needs your attention. Vicky? Vicky? This needs your attention. ఇది కాదు, సంథింగ్ ఎల్స్ నీడ్స్ మై అటెన్షన్. ఆ ఫైల్ నువ్వే సైన్ చేసేసే.
ఇప్పుడే బాస్ని కలిసి నా రెసిగ్నేషన్ ఇచ్చేశాను అండ్ నిన్ను వైస్ ప్రెసిడెంట్గా నేను రికమెండ్ చేశాను. థ్యాంక్ యూ విక్కీ. ఆల్ ద బెస్ట్, డూ వెల్. థ్యాంక్ యూ. అమ్మా, నీకు నచ్చిన సంబంధం నాకు ఓకే అని చెప్పేసి వాళ్ళకి నా ఫోన్ నంబర్ ఇంకా అడ్రస్ పంపించు. డల్గా ఉన్నావు, నన్ను తిట్టలేదు. అంత బానే ఉంది కదా? అమ్మా, అంత బానే ఉంది. గొంతులో బాధ వినిపిస్తుంది. ఏమన్నా ప్రాబ్లమా? ఉంటే అన్నీ వదిలి వెంటనే ఇంటికొచ్చే రమ్య. అరే, నువ్వు చెప్పింది ఓకే అన్న ప్రాబ్లమే నీతో. బాయ్. నాకైతే మీరు ఓకే అంటే అమ్మకు ఫోన్ చేసి చెప్పేస్తా. 1 సెకండ్. హలో, వికీకి నాకు మధ్య ఎందుకు వస్తున్నావు? వాట్ ద హెల్ ఇస్ దిస్? ఎలా దొరికింది నా నంబర్? నీ నంబర్ తెలుసుకోవడం అంత కష్టమేం కాదు. వదల్వా మమ్మల్ని. నేను అన్ని వదిలేసి దూరంగా వచ్చాను. యూ డోంట్ హ్యావ్ టు బి ఇన్సెక్యూర్. ఇట్స్ ఆల్ ఓవర్ ఫర్ మీ. ఓహో, డోంట్ ఎవర్ అటెంప్ట్. చిన్న పిల్లలా మాట్లాడడం మానవా? ప్లీజ్ లీవ్ మీ అవుట్ ఆఫ్ దిస్. అదే ఏదో బ్యాక్ స్టోరీ ఉన్నట్టుంది. సి, ఎవ్రీబడి హ్యాస్ ఎ పాస్ట్. నాకే అభ్యంతరం లేదు. నువ్వు ఓకే అంటే అమ్మకు ఫోన్ చేస్తా. క్యూట్. రమ్య, నేను నీతో మాట్లాడాలి. నేను మాట్లాడేదేం లేదు. ఎవడీడు? చిరాగ్గా? హీస్ మై ఫియాన్సీ. ఎస్. అయితే అమ్మకు కాల్ చేసి కన్ఫర్మ్ చేయమంటావా? నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది చూసా, తానే చెప్పింది విన్నా. ఐ నో. ఐ నీడ్ ఎ ఫేవర్ రమ్య. ఈ రెయిన్ చెక్ మీద నీకు గౌరవం ఉంటే నేను వాట్సాప్లో పంపిన పిక్ పెయింటింగ్ చేసి నాకు ఇవ్వు. బాస్, ఇక్కడ డేట్ జరుగుతుంది. ఈ రెయిన్ చెక్, వాట్సాప్లో పెయింటింగ్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? బయటకెళ్ళు. వికీ, ప్లీజ్ లీవ్. నేను ఉంటున్న అడ్రస్ అది. హలో తాన్యా, చెప్పు. నువ్వెప్పుడు హైదరాబాద్ నుంచి కోల్కతాకి మొదటి ఫ్లైట్ తీసుకుని అర్జెంట్గా వచ్చాయి. ఎందుకు? ఐ వాంట్ టు టాక్ టు యూ. ఆల్రైట్. యా, బాయ్. ఓ వికీ, మనం కోల్కతాలో కలుసుకోవడం చాలా బాగుంది. అయినా ఇక్కడికి ఎందుకు పిలిచావు? నేను నీకు 2 విషయాలు చెప్పడానికి. కొంతమందికి ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పినా అర్థం కాదు. ఇది ఇవ్వటానికి వచ్చాను. రమ్య, వికీ, మా మదర్ పోర్ట్రేట్ సాధించావు వికీ. ఐ లవ్ యూ ఈవెన్ మోర్ నౌ. ఛీ, ఇంత దిగజారుతావు అనుకోలేదు. రెయిన్ చెక్ యూస్ చేసి నన్ను ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నాకు ఇష్టం లేకపోయినా తానే కోసం పెయింటింగ్ గీంచావు. ఐ హేట్ యూ ఫర్ దిస్. రమ్య. తాన్యా, నువ్వు వెతుకుతున్న పెయింటర్ రమ్య. తనకిష్టం లేకపోయినా ఈ పోర్ట్రేట్ తనే చేసింది. దిస్ ఇస్ వెరీ డియర్ టు మీ. తాన్యా, నేను నీకు ఇచ్చే మొట్టమొదటి గిఫ్ట్ ఇది. అండ్ ఇంతకుముందు గిఫ్ట్స్ అన్ని అను నా పేరుతో పంపింది. ఆఫీస్లో లవ్ ఉంటే కెరియర్లో ప్రాబ్లమ్స్ వస్తాయని నేనే రమ్యకు దూరం అయిపోయాను. కానీ అను ఈ గిఫ్ట్స్ అన్ని పంపి సిచ్యువేషన్ కాంప్లికేట్ చేసింది. ఐ డిడెంట్ మీన్ టు హర్ట్ యూ ఇన్ ఎనీ వే. నేను నిన్నెప్పుడు ప్రేమించలేదు తాన్యా. హౌ స్టూపిడ్ ఇస్ దట్? థ్యాంక్ యూ సో మచ్ రమ్య. You have no idea how much this means to me.
తాన్యా వరడ్ నేను పోర్ట్రేట్స్ చేసిన వారికి ఎప్పుడు చెడు జరిగింది. అందుకే పోర్ట్రేట్స్ వేయడం మానేశాను. నేను ఈ పోర్ట్రేట్ రెయిన్ చెక్ వల్ల చేశాను. ప్లీజ్ డిస్ట్రాయ్ ఇట్ రైట్ అవే. Ramya, my mom is already in heaven. My dad is really sorry about what happened the other day. ఆయనే పర్సనల్గా నీకు సారీ చెప్దామని నీ గురించి వెతుకుతున్నారు. నవ్ ఐ అండర్స్టాండ్ వై మై డాడ్ వాంటెడ్ టు సే సారీ టు యూ బికాస్ యూర్ ఎ నైస్ గర్ల్. వన్ మోర్ థింగ్, నేను ఎంత వద్దనుకున్నా ఎంత ట్రై చేసినా వికీ మనసులోంచి మాత్రం నేను తీయలేకపోయాను. ప్రేమ అంటే ఏంటో అర్థమైంది. హీస్ ఆల్ యోర్స్. యు వన్. అలా అని నేను ఓడిపోలేదు. ప్రేమ అంటే ఏంటో తెలుసుకుని నేను కూడా గెలిచాను. ఐఎమ్ రియలీ సారీ ఫర్ ఆల్ దాట్ యూ హ్యాడ్ టు గో త్రూ. నవ్ ఐ లీవ్ యూ టూ లవ్ బర్డ్స్ అలోన్. టేక్ కేర్. Tanya, I'm sorry for everything. And thank you. రమ్య, నేను నీతో మాట్లాడాలి. I don't want to talk to you. వన్ డన్. రమ్యని ఒప్పించాలంటే తాన్యాకి నో చెప్పాలి. రమ్య ముందు. టూ డన్. నేను రమ్యకు సరైన పార్ట్నర్ అని రమ్యకు తాన్యతో చెప్పించాలి. 3 రమ్యకు ఐ లవ్ యూ చెప్పాలి. కాదు రమ్యతోనే ఫస్ట్ ఐ లవ్ యూ చెప్పించాలి. 1 2 3 4 కాదు, 1 2 4 3 ఐ టు లవ్ యూ. హే, వికీ కోల్కతా వచ్చి నన్ను కలిసాడు. ఎందుకెంత కాంప్లికేట్ చేసావా నువ్వు? ఐఎమ్ రియలీ సారీ. నువ్వు తర్వాత బాధపడతావని నీకు చెప్పలేదు. నువ్వు ఇంకా ఆపు. యు మై బెస్ట్ ఫ్రెండ్. నీకు కష్టం వస్తే నువ్వు హ్యాండిల్ చేయగలవేమో కానీ నేను చూడలేను. అందుకని డోంట్ సే దట్. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ అ ఫ్రెండ్ లైక్ యూ. విక్కీ వచ్చాడు కదా, ఒప్పేసుకో. లవ్ చేస్తున్నా అంటే ఒప్పేసుకో. కానీ కొంచెం ఏడ్పించాలనుంది. ప్లీజ్. నీ ఇష్టం. ఇంకొక గుడ్ న్యూస్, రిత్తి గోపికి ఎస్ చెప్పింది. వావ్, గోపికి కంగ్రాట్స్ చెప్పు. మరి నీ సంగతి ఏంటి? ఇప్పుడే రైట్ స్వైప్ చేసా. గోయింగ్ ఫర్ న్యూ ఫ్రాగ్స్. అయ్యో, మారు. లైఫ్ టైం గ్యారంటీతో పుట్టా. చలో బాయ్. రమ్య, నెక్స్ట్ మంత్ పెళ్లికి ఏర్పాట్లు చేసేమంటావా? యు నో వాట్, ఇక్కడ కాళీఘాట్లో కాళీమాత టెంపుల్కి వెళ్తే తెలుసు, మనం అనుకునేది అనుకున్నట్టు జరుగుతుంది. కానీ నరేష్, నేను విక్కీతో యా ఐ నో. నాకు బ్యాక్ స్టోరీతో ఏ ప్రాబ్లమ్స్ లేవు. బ్యాక్ స్టోరీ ఫ్రంట్కి వచ్చినట్టుంది. అది కాదు నరేష్, నేను విక్కీని ప్రేమే. ఫ్యూచర్ లో ఈ స్టోరీ రాకుండా చూసుకుంటా. డోంట్ స్టాప్ హర్. ఇట్స్ ఆల్ ఓవర్. చెప్పింది కదా, ఒకసారి చెప్తే అర్థం కాదా? స్టాప్ నరేష్, ప్లీజ్ స్టాప్. ప్లీజ్. అటు చూస్తావేంట్రా? నరేష్, యు ఆర్ పాస్. ప్లీజ్ స్టాప్. పెళ్లి ఫిక్స్ అయింది. ప్లీజ్ చెప్తే అర్థం కాదా? ప్లీజ్, నేను మళ్ళీ ఎందుకు వచ్చావురా? మాట్లాడుకునేవరా నువ్వు? మాట్లాడుకునే మనసు మారచ్చురా. ఇంత దూరం వచ్చింది అన్ని సెట్ చేసుకుందంటే మధ్యలో నువ్వేంట్రా? విక్కీ, నేను మాట్లాడినాను కదా. నా ఫీలింగ్స్ చెప్పుకుందాం అనుకుంటే మధ్యలో నీ ఫీలింగ్స్ ఏంట్రా? అడ్డంగా. రమ్య, డోంట్ టాక్ టు మీ. అబ్బా అబ్బా, చిన్న కుట్టాడు. అబ్బా అమ్మా, ఈ బ్యాక్ స్టోరీ ఉన్న వాళ్ళు మనకు వద్దమ్మా. ఏమైందా? అప్పుడు అయిపోయారమ్మా. అబ్బా, నేను డ్రాప్. రమ్య స్టాప్. రమ్య, నా మాట విను. నా మాటల్ని క్యాచ్ అయినప్పుడు నీ మాట ఎందుకు వినాలి? రమ్య స్టాప్. వెళ్ళి రౌడీలా గొడవపడు. రమ్య, నీ మనసులో ప్రేమ ఉంటే నాకెందుకు చెప్పలేదు? రమ్య, నువ్వు తానేం ప్రేమిస్తావు నాకు చెప్పావు అది కదా. నిజం కాదని నీకు తెలుసుగా. అబద్ధం నువ్వు చెప్పలేదుగా. అది ఆఫీస్ లో పెట్టుకున్న ప్రిన్సిపల్ వల్ల అని నీకు తెలీదా? ప్రిన్సిపల్ ఉంటే తానేతో వెళ్ళిపోవాల్సింది. కోపంలో కూడా నువ్వు ఎందుకు ఇంత అందంగా ఉంటావు? టాపిక్ డైవర్ట్ చేయకు. ఆయన యూఎస్ వెళ్ళకుండా ఇక్కడ ఎందుకు ఉన్నావు? నీ మాట వినే కదా యూఎస్ వదులుకున్నాను, తెలీదా? ఇప్పుడు ఎందుకు నా మాట వినట్లేదు? ఎందుకు వినాలేంటి? నేను అంత కష్టపెట్టానందుక. జీవితాంతం సుఖ పెట్టడానికి.